అటు ఆంధ్ర ఊటీ అరకులో గిరిజనులు ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్నారు. తమకు జీవనాధారమైన భూమిపై అటవీశాఖ పెత్తనంపై వాళ్లంతా తిరుగుబాటు చేస్తున్నారు. అరకులోయలో మాడగడ వ్యూ పాయింట్ అందాలు, అక్కడి సంపదపై అటవీశాఖ అధికారులు తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తుండడంపై గిరిజనులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాడగడ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మేఘాలు భూమి కింద ఉన్నట్టు కనిపిస్తుంటాయి. అరకు వెళ్లే టూరిస్టులు ఖచ్చితంగా మాడగడ వ్యూ పాయింట్ సందర్శిస్తేనే పర్యటన పూర్తయినట్లు భావిస్తారు. అలాంటి చోటును అటవీశాఖ తన సొంతం అంటోంది. అయితే పూర్వీకుల నుంచి వంశ పారంపర్యంగా అక్కడ ఉంటున్న భూమి మాదే అంటూ గిరిజనులు అంటున్నారు. అటవీ రెవెన్యూ శాఖల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజనులు ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 600 కుటుంబాలకు జీవనాధారమైన మాడగడ వ్యూ పాయింట్ అటవీశాఖ స్వాధీనం చేసుకుని కేవలం 15 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తోందని చెబుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. అల్లూరు జిల్లా కలెక్టర్ స్పందించుకుంటే మాడగడకు టూరిస్టులను రానియ్య బోమని గిరిజనులు హెచ్చరిస్తున్నారు. సంబంధించిన స్థలం కాదు సంబంధించిన స్థలం కాదు టూరిజం ప్రతిపాదనను వెనక్కి కాదు ఇకో టూరిజం ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఉపాధి కల్పించలేని ఇకో టూరిజం మాది కల్పించలేని ఇకో టూరిజం మాకొద్దు. జిల్లాలోని ములక్కల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు A15 బాలాజీ, A20 సుదర్శన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి బాలాజీ, కుమారుడు సుదర్శన్ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తంబళ్లపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. A1 జనార్దన్ రావుకు వీళ్ళిద్దరూ స్పిరిట్ సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదంటూ నిలదీశారు. వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దాని మీద వ్యవసాయం సంబంధించినటువంటి రైతుల మీద ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు పడేటువంటి బాధలు వర్ణనాతీతం. ఈరోజు ప్రజలు వర్షాలు వస్తున్నాయి, కష్టాలు పడుతున్నారు. మనం బాధ్యతగా ప్రభుత్వం నిర్వర్తించేటువంటి వ్యక్తులం ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి ముందస్తు ఏవైతే మనం వాళ్ళకి ఏర్పాటు చేయాల్సి ఉందో, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందో వాటిని చేశామా లేదా అనేటువంటిది ప్రభుత్వ పెద్దలు ఈరోజు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. ధాన్యం పూర్తి అయిన తర్వాత కొన్ని దగ్గర కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా ప్రారంభించారు. ధాన్యం మొదలైన దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊసే లేకుండా చేశారు. ఈరోజు మన నెల్లూరు జిల్లాకే ఉదాహరణకు వస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ధాన్యం మొత్తం అమ్ముకున్న తర్వాత దాదాపుగా అధికారుల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే 7 లక్షల టన్నుల ధాన్యం వస్తే ప్రభుత్వం కొన్నది 10,800 టన్నుల ధాన్యం. అంటే 1.5% ధాన్యం కూడా రైతుల దగ్గర కొనలేకపోయింది. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులకు సంబంధించి అష్టకష్టాలు పడుతున్నందువల్ల, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని రైతులు ఎదురు చూస్తూ కోతలు ప్రారంభించినందువల్ల ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వం అన్ని విధాల రైతులను పాపం నష్టపోతున్నా కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది రైతులను నడ్డి విరిచినటువంటి నేపథ్యం ఇది అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో 21 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు కేస్కాల్ డివిజన్ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులు అని. ఈ లొంగిపోయిన వారిలో కేస్కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్, మావోయిస్టులు క్యూమారి, కిస్కోడు ఏరియా కమిటీ కేస్కాల్ డివిజన్కు చెందినవారు. వీరిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ కూడా ఉన్నారు. ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టులు 4 డివిజన్ స్థాయి కమాండర్లు, 9 మంది ఏరియా కమిటీ సభ్యులు, 8 మంది పార్టీ సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సొమ్మును తిన్న ద్రోహులను కఠినంగా శిక్షించాలంటూ హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. భగవంతుడికి భక్తులిచ్చే కానుకలు స్వామివారికే చెందాలన్నారు. పరకామణి చోరీ దోషులను కఠినంగా శిక్షించాలని చిల్కూరు బాలాజీ ప్రధాన అర్చకులు డిమాండ్ చేశారు.
దేవుడి సొమ్ము దేవుడికి చేరే వరకు ఎందాకైనా పోరాడుతా అన్నారు టీటీడీ మెంబర్ భానుప్రకాష్. పరకామణి చోరీ మామూలు దొంగతనం కాదని, నమ్మక ద్రోహం అంటూ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీగల్గా మీరు చూసుకుంటే మిత్రులు చెప్పారు, లీగల్గా ఉన్న ఇందులో విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా జరిగాయి. అందువల్ల ఇందులో అవ్వాల్సింది ఏంటంటే డీనోవో మళ్ళా ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వాలి. మళ్ళా ఎఫ్ఐఆర్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ విత్ 409 సెక్షన్. అందులో ఖచ్చితంగా 409 సెక్షన్ పెట్టాలి. నమ్మక ద్రోహం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆ విధంగా జరిగిన సందర్భంగా అందులో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానీ కంపౌండింగ్ కానీ అవకాశమే లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి. అందుకనే ఇంతకుముందు వారు సజెస్ట్ చేసినట్టు ఒక కమిటీ ఉండాలి. అసలు హోల్ ప్రక్రియ గురించి కూడా ఒకసారి రివ్యూ జరగాలని నేను అనుకుంటాను. ఎవరిని నియమిస్తున్నారు, ఎవరు బోర్డు మెంబర్లుగా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. అసలు ఒక నయా పైసా కూడా అక్కడ తేడా రాకూడదు. సో ఈ విధంగా ఇది భక్తుల యొక్క భక్తి భావాలతో ఇది కనెక్టెడ్గా ఉంది. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ యూ షుడ్ పుట్ ఎ స్టాప్ టు ఆల్ దిస్ అన్నది నా అభిప్రాయం. ఆ విధంగా మిత్రులు భానుప్రకాష్ గారు చేస్తున్న ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఈ విధానాలు అవి ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని ప్రతిఘటించాలి. కోయిల్ ఒழுగు అని కోడ్ ఆఫ్ కండక్ట్, దేవాలయ నిర్వహణ జరిగేటప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం ఆయన నైవేద్యం కానీ, ఆయన యొక్క పూజా విధానం కానీ, ఆయనకి ఏర్పడినటువంటి సొమ్ముని మనం ఎలాగ వాడాలి, ఎలా స్వామివారికి నివేదించాలి అన్నదానికి ఒక కోయిల్ ఒழுగు అని ఏర్పరిచారు. ఆ కోయిల్ ఒழுగులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద జియం గారు, చిన్న జియం గారి వ్యవస్థ ఇన్ని వందల సంవత్సరాలుగా నడుస్తున్నది. అది ఒక పరంపరాగతమైనటువంటి సంస్థ. వారి పర్యవేక్షణలోనే ఈ ఆగమ విధానాలన్నీ కూడా నడుస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆగమబద్ధమైన నిర్ణయమా కాదా అనేది వారి ముందు నివేదిస్తారు. ఎంత పండితోత్తములైనటువంటి అర్చకులు ఉన్నా కూడా వారి యొక్క కనుసన్నల్లోనే వ్యవహారం మొత్తం జరుగుతుంది. అలాంటి ఒక పెద్ద జియం గారు, చిన్న జియం గారి వ్యవస్థలో ఈ పరకామణికి కూడా పర్యవేక్షకుడుగా ఒక ఆయన ఉన్నారు. ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది. అది ఆరోపణ వెలుగు చూసినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాము, దానికి ఇంకొకసారి అలా జరగకుండా చూడడానికి ఏమి చర్యలు తీసుకున్నాము, అలాంటి ఒక కార్యక్రమం జరిగినప్పుడు, ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏమైనా చేశామా, ఈజ్ దర్ ఎనీ అవేకనింగ్, దాని మీద మనం మేల్కొన్నామా అనేటటువంటి ప్రశ్నలు ఈ సంఘటనలు చూస్తే వస్తున్నాయి. ఇది నేను భక్తులందరినీ కూడా మీడియా మాధ్యమం ద్వారా ప్రార్థించేది, ఇది రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఇది భగవంతుడికి సంబంధించినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన విషయం. ఈరోజు దొంగలించినటువంటి వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే మా వల్ల కావట్లేదు. నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లో నేను ఈ అంశాన్ని లేవనెత్తిన. నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగ్లో చైర్మన్ గారికి, ఈఓ గారికి చెప్పడం జరిగింది. మళ్ళీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ వారికి, అలాగే డీజీ ఇంటెలిజెన్స్ వారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా నేను చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా సరే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. అది మాత్రం తొందరలోనే బయటపడుతుంది. ఉదయం రాఘవాచార్య గారితో చెప్పా, నేను ఈ కేసులో ఇంప్లీడ్ అవుతానంటే బోర్డు మెంబర్గా ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదంటే, నేను కావంటే బోర్డు మెంబరు పెద్దలతో చెప్పి నేను తప్పుకుంటాను, నేను ఈ కేసులో శిక్ష పడేంత వరకు నేను ఈ కేసును వదిలే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. మా రవణ విశ్వంది పరిషత్ రవణ చెప్పారు, బాను నువ్వు ఉండాలి లోపల, ఇలా ఏదైనా జరిగితే బయట తెచ్చే అవకాశం పోతుంది, కాబట్టి నువ్వు ఉండాలి అక్కడ, ఏ విధంగా ఫైట్ చేయాలో మనం అందరం కలిసి ఫైట్ చేస్తామని చెప్పి వారు నాకు భరోసా ఇవ్వడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా చాదర్ఘాట్లో సెల్ ఫోన్ దొంగలు పట్టుకునే ప్రయత్నంలో గాయపడ్డ డీసీపీ చైతన్య కుమార్ను, ఆయన గన్మ్యాన్ను డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో కలిసి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన చికిత్స పొందుతున్న డీసీపీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చైతన్య కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగుపడుతోందని తెలిపారు.
జమ్మాలగట్ ఇస్లామియా బజార్ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక రౌడీ షీటర్ తన ఒక తోటి రౌడీ షీటరో లేకపోతే దొంగతోని కలిసి సెల్ ఫోన్లు స్నాచ్ చేస్తుంటే దాన్ని స్వయంగా చూసినటువంటి ఆ రూట్లో వెళ్తున్నటువంటి డీసీపీ సౌత్ ఈస్ట్ చైతన్య కుమార్, ఆయన పిఎస్ఓ, ఆయన డ్రైవర్లు అతన్ని పట్టుకునే క్రమంలో అతడు పారిపోయే ప్రయత్నం చేయటం, పారిపోతున్న క్రమంలో కత్తితో వీళ్ళని బెదిరించి వీళ్ళపైన ఛార్జ్ చేసే ప్రయత్నం చేయటము, తర్వాత మళ్ళీ పట్టుకున్నప్పుడు వీళ్ళని విదిలించుకొని కింద పడేసి మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు చైతన్య కుమార్ డీసీపీ, తర్వాత అతని పిఎస్ఓ విఎస్ఎన్ మూర్తి వాళ్ళు వదలకుండా ఆయన వెంబడి ఒక మోర్ దెన్ 750 మీటర్స్ అతన్ని చేజ్ చేసి అతని ఇంటిపైకి ఎక్కి ఇంటిపై నుంచి దుంకి అంత చేసినా కానీ వదలకుండా అతన్ని పట్టుకునే క్రమంలో మళ్ళీ ఆయన చేతిలో ఉన్నటువంటి మారణాయుధమైనటువంటి చాకుతో ఇద్దరి పైనకి చార్జ్ చేసి వాళ్ళని స్టాప్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో చైతన్య కుమార్ అతని పైన ఫైరింగ్ చేసిండు. అందులో ఆయనకు ఇంజురీ అయింది. మహమ్మద్ ఒమర్ అన్సారీ అని ఆయనకు ఇంజురీ అయింది. ఆయన ఆల్రెడీ 22 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. పీడీ యాక్ట్ 2 సార్లు పీడీ యాక్ట్ పెట్టిండ్రు. తర్వాత రౌడీ షీట్ కూడా ఉంది కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో. సో అతను కింద పడిపోయిన తర్వాత అతన్ని వెంబడే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసిండ్రు. ఆయన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మంచి సాహసాలు ప్రదర్శించిన ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన డీసీపీ గారు సౌత్ జోన్ స్నేహ మేరా నేతృత్వంలో, అదేవిధంగా మన టాస్క్ ఫోర్స్ కలిసి ఈ ఆటో డ్రైవర్ ఎవరు ఆటో డ్రైవ్ చేశారు, అదేవిధంగా ఈయనతో ఎవరు తోటి దొంగ ఉన్నారు అని పట్టుకోవడానికి మన టీమ్స్ పని చేస్తున్నాం. ఆల్రెడీ కొంత క్లూస్ కూడా దొరకడం జరిగింది. ఎందుకంటే ఈయన ఆల్రెడీ కరుడు గట్టిన నేరస్తుడు. ఆల్మోస్ట్ 20 offenses లో ఇన్వాల్వ్ ఉన్నారు. 2 సార్లు పీడీ యాక్ట్ ఆయన పైన ప్రయోగించడం జరిగింది. 2 సంవత్సరం జైల్లో కూడా ఉండడం జరిగింది. సో ఈ మధ్యలో ఆయన ఎవరెవరితో తిరిగినారు, ఏమేం చేసినారు, దానిపైన కూడా మనం అంతా సమాచారము మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్స్ కావచ్చు, ఇలాంటి ఆఫెన్స్ చేసే వాళ్ళపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆఫీసర్స్ అందరు కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్ కూడా మనము పెంచడం జరిగింది. మెరుగైన పోలీస్ చేయడానికి హైదరాబాద్ పోలీసు చాలా సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా మంచి ఉండాలి. ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ పోలీస్ ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. వీళ్ళకి సంబంధం లేదు. డెఫినెట్లీ వీళ్ళపైన కూడా ఎవరు మొబైల్ స్నాచ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, చైన్ స్నాచర్స్ ఉండొచ్చు, వాళ్ళపైన చాలా ఉక్కుపాదం మోపుతాను. డెఫినెట్లీ రౌడీ షీటర్స్ ఎవరు ఈ ఒక హీనియస్ క్రైమ్స్ కావచ్చు, ప్రజల్ని ఎవరు భయాందోళన చేసి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తారా లేదా మొబైల్ చేయడానికి డెఫినెట్లీ మనము టీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా నైట్ సమయంలో ఇవి చాలా జరుగుతున్నాం. మీరు అన్నట్లు డెఫినెట్లీ మొబైల్ స్నాచింగ్ అనేది మనకు ఒక సవాల్ అయింది. డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఎవరు చేస్తున్నారు, పాత కేసెస్ ఏమన్నా కూడా మనము అన్ని జోన్స్ కూడా రివ్యూ చేయని చెప్పి మన ఆఫీసర్స్కి. కర్నూలు బస్సు ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. శివశంకర్ బైక్ ప్రమాదంపై ఎర్రిస్వామి ఫిర్యాదు చేశాడు. బస్సు ప్రమాదం జరగడానికి ముందే బైక్ స్కిడ్ అయిందని చెప్పాడు. శివశంకర్ బైక్పై వెనుక కూర్చున్నాడు ఎర్రిస్వామి. బైక్ స్కిడ్ కావడంతో స్పాట్లోనే శివశంకర్ మృతి చెందాడు. శివశంకర్ను రోడ్డుపై నుంచి పక్కకు జరిపాడు ఎర్రిస్వామి. ఆ తర్వాత రోడ్డుపై ఉన్న బైక్ను పక్కకు జరపబోయేందుకు ప్రయత్నించాడు. బైక్ను పక్కకు జరిపేలోపే మరో బస్సు గుద్దిందని ఎర్రిస్వామి తెలిపాడు. బస్సు తగలడంతో బైక్ రోడ్డు మధ్యకు జరిగింది. రోడ్డుపై పడిపోయిన బైక్ను వీకావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. బైక్ను బస్సు ఇడ్చుకెళ్లడంతో మంటలు చెలరిగాయి. ఎర్రిస్వామి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ నిరుద్యోగ యువత ఉద్యోగాలు స్వయం ఉపాధి కోసం మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని కొమురం భీం విగ్రహానికి వారంతా పూలమాలలు వేసి సభా ప్రాంగణానికి భారీ ర్యాలీగా బయలుదేరిన యువతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీ యువతకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివాసీ యువత రోడ్డుపై బైఠాయించారు. పోలీసు పహారాలో సభా ప్రాంగణానికి ఆదివాసీ యువత ర్యాలీగా వెళ్ళింది. మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఉద్యోగాలు
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక వాళ్ళ యొక్క అర్హత అంటే 342 ప్రకారం కలిపిందా లేదా అన్న ఒకటే క్వశ్చన్ అడిగి వాళ్ళు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కలిపి ఇవ్వాలి, లేకుంటే కలపలేదని ఇవ్వాలి. దాన్ని నాన్స్తూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది. అట్లనే నిరుద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వస్తే 29 హెచ్డి కార్డు వస్తే 28 ఉద్యోగాలు కేవలం లంబాడీకి వచ్చినాయి. ఒక్క ఉద్యోగమే ఆదివాసీ వచ్చింది. కాబట్టి ఆదివాసీ యువత మొత్తం కూడా ఇవాళ మాకు దగ్గర ఉద్యోగాలు రావట్లేదు అనేటువంటి కారణంతో ఈరోజు మారుకోట మీద మేము మార్పు చేస్తామని జరిగింది. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా కోవడం జరిగింది. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నటువంటి హుస్సేన్ నాయక్ గారు, ఆయన విద్యార్థులు చాలా మంది తెలుసు ఆయన ఏం చదువుకుంటూ ఏ సర్టిఫికేట్ లో ఎస్టీ కమిషన్ మెంబర్ అయిందో. ఆయన ఆ హోదాని దుర్వినియోగం చేస్తూ ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా అనరాని మాటలు అంటారు. వాళ్ళు బయట ఏమంటారంటే అరే ఒక 9వ తరగతి చదివిన ఆయన మమ్మల్ని పట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ తీవ్రంగా మాట్లాడుతున్నారు. ఒక ఆర్టీఓకి విలువ లేదు, ఒక కలెక్టర్కి విలువ లేదు, ఒక ఐపీఎస్ విలువ లేదు, ఎవరికి విలువ లేకుండా మాట్లాడేటువంటి హుస్సేన్ నాయక్ గారి వల్ల ఒక ఉద్యమాన్ని అణచివేయడానికి తన పదవిని పెట్టుకొని మరి ఈ రోజు మానుకోటలో ఉన్నటువంటి మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతిలో తీసుకోవడానికి కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ రానియకుండా మాకు కనీసం పప్పు కొని తింటామంటే భోజనాలు కూడా పెట్టినటువంటి వ్యక్తి. ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఈ సమ్మక్క తల్లి శాపం తగిలి అట్లనే బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీకి మొంతా తుపాన్ ఎఫెక్ట్ భయంకరంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను అక్టోబర్ 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలోని కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతానికి తుపాను కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వేగంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోన్న మొంతా తీరం దాటే సమయానికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఈ ప్రాంతాల్లో బలమైన ఎదురుగాలులు వేస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అన్ని ప్రధాన పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. అలాగే మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.
ఆ కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కోతలే అంటూ ఎద్దేవా చేస్తున్నారు. సీఎం రేవంత్ అంటేనే కట్టింగ్ మాస్టర్ అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలన్నీ బంద్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క మంచి పని కూడా చేయలేదంటూ ఆరోపించారు. గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతారు. కంటోన్మెంట్ లో సంవత్సరంన్నర కిందట మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది అక్కడ లాస్యా నందిత. అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పిండు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి. ఇంకొక ఆయనేమో 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఒక్కసారి కంటోన్మెంట్ లో అడుగురి, గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈ రోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఒడ్డుకెక్కాలే, ఇక తర్వాత జంపు కొట్టాలే, మళ్ళీ ఎవ్వడు కనబడాడు. आपसे गुजारिश है, यहाँ की जो हुकूमत है ये कांग्रेस की हुकूमत नहीं है. यहाँ की जो हुकूमत है मिली जुली सरकार है. बीजेपी और कांग्रेस की जॉइंट वेंचर गवर्नमेंट चल रही है यहाँ पे. आप देखिएगा, एक बीजेपी एमपी है यहाँ पे, सीएम रमेश साहब, उनको 1350 करोड़ का कॉन्ट्रैक्ट दिया जाता है कांग्रेस की हुकूमत में. ये मुमकिन है क्या? अगर आपकी मदद नहीं तो एक बीजेपी के एमपी साहब जो 10 साल से यहाँ एक भी काम नहीं कर रहे थे, उनको आज रेवंत रेड्डी साहब 1350 करोड़ का काम दे रहे हैं. क्यों दे रहे हैं? क्योंकि रेवंत रेड्डी साहब के साले साहब को मोदी साहब ने 1100 करोड़ का काम दिया अमृत स्कीम में. बड़े मियाँ सुभान अल्लाह तो छोटे मियाँ माशाअल्लाह. హైడ్రా బగాయించాలి. హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలి. పేదల ఇండ్లు కూలద్దంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 1,00,000 ఇండ్లు హైదరాబాద్ లో బస్తీలు ఖాళీ చేపించిన, రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా, అయినా నాకే ఓట్లేసి ఇంకిని కూలగొడతానడా రేపు అంటాడా? అనడా? అరే నువ్వు తప్పు చేసినవురా, గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు, పెద్దోళ్ళ కూలగొడతలేవు, మా గరీబోళ్ళు ఎంబడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ను ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ ఒక్క ఇటుక పెట్టిండా, ఆయన ఒక్క భవనం కట్టిండా? కటింగ్ మాస్టర్. సీఎం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టినా. ఈయన ఎక్కడ ఓ కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, ఓ కొత్త స్కీమ్ పెట్టింది లేదు. ఉన్న కేసీఆర్ టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తెర పెట్టుడు. కేసీఆర్ కిట్ ఉన్నదా? వస్తుందా? 13,000 రూపాయలు వస్తున్నాయా? బంద్ అయిపోయింది. బతుకమ్మకు చీరలు వచ్చినాయి కేసీఆర్ ఉండగా, ఇప్పుడు వస్తున్నాయా? బంద్ అయిపోయినాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డంకిగా ఉన్నారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మెట్రో పనులు చేపట్టేలా ఆయన ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి కూడా డీసీసీ పదవికి దరఖాస్తు చేశారనే సమాచారం తనకుందని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారని నొక్కి చెప్పారు. కొన్ని చోట్ల సమర్థవంతులు, అనుభవం ఉన్నవారికి డీసీసీ పదవి ఇవ్వొచ్చని తెలిపారు. ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఉంటాయని వివరించారు. ఎమ్మెల్యేల పదవి అనేది డీసీసీకి ఏం అడ్డం కాదంటూ స్పష్టం చేశారు. మంత్రి జూపల్లి ఐఏఎస్ అధికారి రిజ్వీ ఎవరైనా ప్రజలకు జవాబుదారులుగా ఉండాలంటూ సూచించారు. హాలోగ్రామ్ టెండర్లు 10 ఏళ్లుగా ఒకే కాంట్రాక్టర్కి ఎందుకు ఇచ్చారో అధికారి రిజ్వీ సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. నవంబర్ 3 నుంచి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1లోపు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 900 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలంటున్నారు. అన్ని వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో వర్గపోరు భోగుమంది. ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం పోస్టర్లో నరసాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు పేరు లేకపోవడంతో ఈ వివాదం తలెత్తింది. వాళ్లు నిలదీయడంతో టీడీపీ ఇన్ఛార్జి రామరాజులు, మాధవ్ నాయుడు వర్గీయులు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆగ్రహంతో మాధవ్ నాయుడు వర్గీయులు సుమారు 1000 మందితో కలిసి పట్టణంలో భారీ నిరసన బైక్ ర్యాలీ చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ వసతి గృహం వద్దకు వచ్చి ఇన్ఛార్జి రామరాజును మార్చాలంటూ నినాదాలు చేశారు. సమస్యను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కర్నూలులో ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అయితే ఈ సంఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్పందించారు.
ఒక్కరి నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలను బలి తీసుకుందని ఎక్స్వేదిగ్గా వెల్లడించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టబెట్టుకునే వాళ్ళు టెర్రరిస్టులు మానవ బాంబులు కాకి ఇంకేమవుతారంటూ ప్రశ్నించారు. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయో అన్నారు పోలీస్ కమిషనర్ సజ్జనార్. మీ సరదా జల్సాల కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. సమాజంలో మన చుట్టూ తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు మానవ బాంబుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. వీరి కదలికలపైనే వెంటనే డయల్ 100 కానీ స్థానిక పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాలని తెలిపారు. చూస్తూ వాళ్లను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకి వచ్చి ఎంతోమందిని చంపేస్తారని, వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని వెల్లడించారు. కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్న బైకర్ శివశంకర్ సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా సజ్జనార్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతానికి వైరల్గా మారింది. డ్రైవింగ్ పైన మనము చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్. అంతే, ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతం కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్టే అవుతుంది. ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని. అంతే, ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక 4 కూడా చంపొచ్చు. సో ఇట్ విల్ బి వెరీ హెవీలీ డెల్ట్ విత్. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్, సో విల్ బి ఆల్రెడీ వి హావ్ లాట్ ఆఫ్ టీమ్స్, విల్ కాన్స్టిట్యూట్ మోర్ టీమ్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఆన్ ఇంపార్టెంట్ డేస్